Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనలీ 14th ఆగస్ట్కి వస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ చూశాక ఒక్కటే అనిపించింది, ఒకే ఒక్క ఎలిమెంట్ మీద ఈ మూవీ మేజర్గా డిపెండ్ అయి ఉంది. అది వర్కౌట్ అయ్యేదాన్ని బట్టే మూవీ రిజల్ట్ డిపెండ్ అయి ఉంది. అసలు లక్కీ భాస్కర్ మూవీతో అందరినీ షాక్ అయ్యేలా చేసిన వెంకీ అట్లూరి గారు మళ్ళీ అదే రేంజ్లో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీతో వస్తారు అని అనుకుంటే, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో మళ్ళీ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ జానర్ మీదకి ఫోకస్ చేశారు. అదే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రన్ అయ్యేలా చేస్తుంది. పర్సనల్గా నాకు ట్రైలర్ పర్లేదు, డీసెంట్ అనిపించింది. పిల్లాడి బోన్ మ్యారో డోనర్తో ఆ పిల్లాడి ఫాదర్ లవ్లో పడితే అన్నట్టుగా మనకి ట్రైలర్లో చూపించారు. అంతేకాకుండా ఫ్యామిలీ డ్రామాతో నిండిన లవ్ స్టోరీ అన్నట్టుగా మనకి ట్రైలర్ని ప్రజెంట్ చేశారు. మొదట్లో ఒక మాట అన్నాను కదా, సినిమా రిజల్ట్ ఒక ఎలిమెంట్ మీద డిపెండ్ అయి ఉందని. ఆ ఎలిమెంట్ ఎమోషన్స్. కంప్లీట్గా మూవీ రిజల్ట్ ఎమోషన్స్ మీద డిపెండ్ అయ్యింది. ఎమోషన్స్ కానీ ప్రాపర్గా వర్క్ అయితే పక్కా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. పొరపాటున ఏదైనా తేడా కొడితే రిజల్ట్ మారిపోవచ్చు. ఐ హోప్ ఎమోషన్స్ని వెంకీ అట్లూరి గారు బాగానే డీల్ చేశారు అని అనుకుంటున్నా. అది కాకుండా వెంకీ అట్లూరి గారు ఒక మాట అన్నారు, ఓవర్ హైప్ అయితే ఇవ్వను, కానీ 1 hour 35 minutes ఆఫ్ ద మూవీలో ఉండే కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పారు. సో ఎమోషన్స్ బాగా రీచ్ అయ్యి అట్లూరి గారు చెప్పినట్లే ఎంటర్టైనింగ్గా కూడా ఉంటే సూర్య గారికి ఈ ఇయర్ ఇంకొక బ్లాక్ బస్టర్ రావడం పక్కా. అది కాకుండా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా రిచ్గా ఉన్నాయి. ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ వాజ్ ఓకే. మూవీలో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది, కానీ బటర్ఫ్లై సాంగ్ అయితే బాగుంది. హైలైట్ ఏంటంటే ట్రైలర్లో ఒక షాట్లో రవీనా టాండన్ గారిని చూపించారు. ఆవిడ డైలాగ్ కూడా పాస్ని మర్చిపోయి మూవ్ అవ్వు అన్నట్టుంటుంది. సూర్య గారు కూడా ఈ మూవీలో మిడిల్ ఏజ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఐ గెస్ పాస్ట్లో రవీనా టాండన్ గారు రోల్తో రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు. దానికి సంబంధించే ఆవిడ ఆ డైలాగ్ చెప్పుండొచ్చు. ఇంకొకటి, ఇది కంప్లీట్లీ తమిళ్ మూవీ, తెలుగులో డబ్బింగ్ మాత్రమే అవుతుంది. పొరపాటున ఇది మీరు తెలుగు మూవీ అనుకోవద్దు, కానీ తెలుగులోనే షూట్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. రక్త చరిత్ర 2 తర్వాత సూర్య గారికి ఇది తెలుగు సెకండ్ మూవీ అయి ఉండేది. బట్ తమిళ్లో షూట్ చేసి తెలుగులో ఎందుకు డబ్ చేశారు అంటే నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడే. సార్ మూవీ తెలుగులో షూట్ చేసి తమిళ్లో డబ్ చేశారు. దానికి వెంకీ అట్లూరి గారే డైరెక్టర్, సేమ్ విత్ కుబేరా కూడా. కానీ తెలుగులో పర్ఫామ్ చేసినంత బాగా తమిళ్లో పర్ఫామ్ చేయలేదు. తమిళ్ స్టార్ కాబట్టి మెయిన్ వాళ్ళకి వాళ్ళ రీజన్ కూడా ఇంపార్టెంట్. అందుకే ఈసారి తమిళ్లో తీసి తెలుగులో డబ్ చేసి చూద్దాం అని అనుకొని ఉండొచ్చు. జస్ట్ ఇది ఒక రీజన్ అయి ఉంటుంది అని నా డౌట్. ఇఫ్ ఇది వర్క్ అయితే తమిళ యాక్టర్స్తో తెలుగు డైరెక్టర్స్ తమిళ్లో మూవీ తీసి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. సో ఫైనలీ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ పూర్తిగా ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంది. ఇఫ్ ఇవి కానీ ప్రాపర్గా వర్క్ అయితే సూర్య గారికి ఈ ఇయర్ ఇంకొక బ్లాక్ బస్టర్ రావడం పక్కా. మరి మీరు కూడా ట్రైలర్ చూశాక మీకేమనిపించింది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. హలో, వీడియో ఇంకా అయిపోలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజు మీద అండ్ ఆల్సో న్యాచురల్ స్టార్ నాని గారి ప్యారడైజ్ టీజర్ మీద 2 వీడియోస్ చేసాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చెక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో అక్కడ కూడా కామెంట్స్లో చెప్పండి, చూస్తా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.